ఓటింగ్‌కి ఇంగా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ ఈ రోజు వరకు ఓటింగ్ ఎలా జరుగుతుంది అంటే, ఇంతకు మించి ఏ సీజన్‌లో గూడా ఫినాలే వీక్‌లో ఇంత ఓటింగ్ జరగలేదు. అంత ఓటింగ్ ఈసారి అయితే జరుగుతుంది. ఎందుకంటే చాలా టఫ్‌గా ఉంది. ఎవ్వరికి వాళ్ళు ఏం మాత్రం తగ్గట్లే. ఖచ్చితంగా మా వోడిని విన్నర్ చేసుకోవాలంటే, మా వోడిని విన్నర్ చేసుకోవాలని పట్టుబట్టి కూర్చున్నారు. మెయిన్‌గా నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు చూస్తే గౌతమ్ ఫ్యాన్స్ కావచ్చు. బీభత్సమైన పోటీ అయితే బీభత్సంగా ఉంది. అసలు మరి ఫైనల్‌గా చూస్తే ఎలా ఉంది ఓటింగు? ఏంటి? మరి ప్రేరణ ఓటింగ్ సంగతి ఏంటి? నబిల్ ఓటింగ్ ఎలా జరుగుతుంది? అటు చూస్తే అవినాష్ ఓటింగ్ ఎలా ఉన్నది? వాళ్ళ ఏవీలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే ఏవీలకైతే మాటట్లేవు. చప్పట్లు కొట్టడం తప్పితే. ఏవీలు ఎవరిది కూడా తక్కువగా లేదు. విపరీతంగా వాళ్ళ గేమ్ ఎలా ఆడారు దాని మీదనే మెయిన్‌గా ఫోకస్ చేసి అయితే ఏవీలు తయారు చేశారు. ఏవీలు కొంతమంది బయట ఏమంటారంటే, అరే మా ఓడిది సరిగ్గా చేయలేదు, ఆయనది బాగా చేశారు, ఈమెది బాగా చేయలేదు, ఆయనది బాగా చేశారు అంటారు. అలా ఏం లేదు. ఏవీలు అసలు ఎవరిది కూడా తీసిపెట్టలే. ఏవీలు బాగా ఎలివేషన్ ఎవరికి దక్కుతుంది ఏందంటే, గేమ్స్‌లో కావచ్చు, ఎంటర్‌టైన్‌మెంట్‌లో కావచ్చు, వాళ్ళు మిగతా హౌస్ మేట్స్‌తో ఉన్న తీరు కావచ్చు, ఎక్కడ బాగా అనిపిస్తుందో, నీకు ఏదైతే మంచిగా అనిపిస్తది, ఆ సీన్ గనక నీకు ఏవీలో పెడితే ఎంత మంచి ఎలివేషన్ వస్తుంది అనేది చూస్తారు. ఆ రకంగా చూస్తే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు టాస్క్‌లు ఆడిన దాని ప్రకారం, వాళ్ళు చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకారం, వాళ్ళు ఇతరులతో మాట్లాడిన విధానం కావచ్చు, వాళ్ళు నవ్వించింది కావచ్చు, వాళ్ళు నామినేషన్‌లో మాట్లాడింది కావచ్చు, టాస్కుల్లో ఆడింది కావచ్చు, ప్రతిదీ వాళ్ళకి ఎక్కడ అవకాశం దొరికితే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఎంతన్నా కాస్త ఎక్కువగా దొరుకుతది వాళ్ళకి. ఎందుకంటే ఒక 5 వారాలు ఎక్కువగా వాళ్ళు టాస్కులు ఆడడానికి అవకాశం దొరికింది. అన్ని విషయాల్లో కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా వాళ్ళకి ఆ 5 వారాల్లో కూడా ఒకటో రెండో సీన్లు ప్రతి వారానికి ఒక సీన్ చొప్పున వేసుకున్నా కూడా 5 వారాల్లో 5 సీన్లు ఎక్స్ట్రా ఖచ్చితంగా పడతాయి. దాంట్లో నో డౌట్. అంతేగాని మా ఓడికి తక్కువ, మీ ఓడికి ఎక్కువ ఇలా ఏమీ లేదు. బిగ్ బాస్ అయితే ఎలాంటి పార్షియాలిటీ చూపించలేదు. 100% క్లియర్‌గా ఎవరికి ఏ రేంజ్‌లో ఇవ్వాలనో ఆ రేంజ్‌లో అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది టాస్కులు బాగా ఆడతారు, కొంతమంది ఎంటర్‌టైన్ చేస్తారు, కొంతమంది మంచిగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా మామూలుగా లేదు. అసలు వాళ్ళ లైఫ్‌లో బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్‌గా ఈ ఏవీస్ అయితే ఎవరిది చూసినా, నువ్వు నబీల్‌ది చూడు, అవినాష్‌ది చూడు, ప్రేరణది చూడు, గౌతమ్ చూడు, నిఖిల్ చూడు, ఎవరిది చూసినా సరే మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది ఆ ఏవీస్. నిజంగా అంత కన్నుల పండగ ఉంది ఏవీస్ చూస్తే. నిజంగా వాళ్ళని చూస్తుంటే అబ్బో! వాళ్ళు చూసుకుంటుంటే వాళ్ళ కళ్ళు చెమర్చే విధంగా అయితే ఆ ఏవీస్ ఉన్నాయి. అంత మంచిగా ఉన్నాయి. కొంతమంది టైం కూడా లెక్క పెడుతురు. మా వోడికి 14 నిమిషాలు, మీ వోడికి 16 నిమిషాలు, మీ వోడికి 18 నిమిషాలు. అలా ఏం లేదు. అందరికీ యావరేజ్‌గా మంచి టైమే ఇచ్చారు. కొంతమంది స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు నిఖిల్, ప్రేరణ, నబిల్ వాళ్ళు స్టార్టింగ్ వీక్ నుంచి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి 5 వారాల్లో చూస్తే ఒక 5 సీన్లు ఎక్స్ట్రా పడొచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని తక్కువ, ఎక్కువ అలా ఏం లేదు. తక్కువ చూపించినా కూడా ఎంత ఎలివేషన్ దొరికింది అనేదే ఇంపార్టెంట్. మ చాలా అంటే చాలా బాగున్నాయి ఏవీస్. ఈరోజు ఎపిసోడ్‌లో గౌతమ్ అండ్ అవినాష్‌కు సంబంధించిన ఏవీలైతే రావడం జరిగింది. మళ్ళీ చూసుకునే విధంగా ఉంది. గౌతమ్ ఏవీ కూడా ఎవరిది తక్కువ లేదు. అసలు ఏవీస్ ఒక సినిమా చూసినట్టే ఉంది. అంత ఎలివేషన్ దొరికింది వాళ్ళకి. చాలా అంటే చాలా బాగుంది. ఇక ఓటింగ్ గనక అయితే ఏవీస్ వచ్చేటప్పుడు కూడా బిగ్ బాస్ కొన్ని పదాలనైతే వాళ్ళు తీసుకొచ్చి జోడించారు. అవి ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గౌతమ్‌కి సంబంధించి బిగ్ బాస్ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి. అవి నెరవేర్చుకోవడానికి అచంచలమైన కార్యదీక్ష కూడా అంతే అవసరం. ఎంత వండర్‌ఫుల్ వర్డ్స్ కదా! గౌతమ్ గురించి చెప్తున్నప్పుడు బిగ్ బాస్ చెప్పేటువంటి మాటలు. గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి. అవి నెరవేర్చుకోవడానికి అచంచలమైన కార్యదీక్ష కూడా అంతే అవసరం. ఎంత బాగుంది కదా! చాలా అంటే చాలా బాగుంది. ఈ 2 కనబరిచిన మీకు ఈ 2 కనబరిచిన మీ ప్రయాణాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం అంటూ అయితే బిగ్ బాస్ మొదలెడతారు. ఇంకా అయిపోయిన తర్వాత కూడా చాలా అంటే చాలా మాట్లాడతారు.
బిగ్ బాస్ మాట్లాడే దానికంటే కూడా అసలు ఇంకేం చెప్పాలి, మామూలు ఓట్స్ అవి చెప్పండి మీరు. మీరు గొప్ప కళలు కనడానికి ధైర్యం కావాలి, అవి నెరవేర్చుకోవడానికి కార్యదీక్ష కూడా అంతే అవసరం అని ఎంత అసలు చాలా అంటే చాలా ఎంత బాగా ఉంటుందంటే ఎలివేషను అసలు నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా ఉంది. గౌతమ్ కూడా ఫీల్ అవుతారు. అసలు నేను అనుకోలేదు సార్ బిగ్ బాస్ సీజన్ 7 టాప్గా ఉంటుందేమో నా లైఫ్ మొత్తంలో అనుకున్నా. అంతకు మించి ఎన్నో రెట్లు ఉంది ఈ బిగ్ బాస్ సీజన్ 8లో నాకు ఇచ్చినటువంటి ఈ జర్నీ అనేసి అయితే చెప్పడం జరిగింది. చాలా అంటే చాలా బాగుందప్ప. ఈ విధంగా చాలా ప్రతి సన్నివేశం వచ్చినప్పుడు కూడా బిగ్ బాస్ వాటి గురించి విడమర్చి చెబుతూ ముందుకు సాగుతుంది గౌతమ్ ఏవి. అంత బాగుంది. తర్వాత చూస్తే అవినాష్కు సంబంధించిన ఏవి వస్తుంది. అవినాష్కు సంబంధించినటువంటి ఏవి వచ్చినప్పుడు బిగ్ బాస్ తన మాటలు ఎలా చెప్తారంటే, తెలియని సముద్రం భయాన్ని పెంచితే తెలిసిన సముద్రం అంచనాలని పెంచుతుంది. తెలియని సముద్రం భయాన్ని పెంచితే తెలిసిన సముద్రం అంచనాలని పెంచుతుంది అన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, అవినాష్ గురించి బిగ్ బాస్ ఈ రకమైన చెప్పారనమాట. ఒక సముద్రం అనేదాన్ని ఒక కామెడీతో కనుక మీరు తీసుకున్నట్లయితే తెలియని దాన్ని అనేది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు కామెడీ చేస్తావని తెలుసు, అయినా కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినావు అంటే ఎవరో తెలియని కమెడియన్ అంటే వచ్చి ఏం చేసినా సరే చాలా బాగుందంటారు. కానీ తెలిసిన కమెడియన్వి ఇంకా నువ్వు ఎంత హైప్లో ఇవ్వాలి, ఎంత హైప్లో నువ్వు ఎంటర్టైన్ చేయాలి అనే విధంగా అయితే తన గురించి చెప్పడం జరుగుతుంది. అవి మీపై మీకున్న అంచనాలే కాదు ప్రేక్షకులు మీ నుంచి ఆశించే విషయాలు కూడా అని బిగ్ బాస్ చెప్తారు. అంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారు, నువ్వు ఆల్రెడీ కమెడియన్వి, నువ్వు ఎంటర్టైన్ చేస్తావు, మంచిగా కామెడీ చేస్తావు, కానీ ప్రేక్షకులు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు అనే విధంగా ప్రేక్షకులు ఇంకా ఆశించారు మీ నుంచి అని అయితే చెప్పడం జరిగింది. ఈ ప్రక్రియలో ఇంకొక విషయం స్పష్టం, అది ఈ సముద్రాన్ని విజయవంతంగా మీరు ఈదగలిగారని నమ్మకం. ఈ రోజు మీరు ఈ స్థానంలో నిల్చున్నారంటే, అంటే టాప్ 5 దాకా వచ్చి మీరు ఇక్కడ నిలబడ్డారంటే ప్రజలు నిన్ను ఆశీర్వదించారు, ప్రజలు ఏదైతే కావాలనుకున్నారో దాన్ని నువ్వు ఇవ్వగలిగావు అనే విధంగా అయితే బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. ఈరోజు మీరు ఈ స్థానంలో నిలిచి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. మీరు చుట్టూ ఉంటే ఎంత వండర్ఫుల్ వర్డ్స్ అంటే ఇది నిజంగా అవినాష్ లైఫ్ లాంగ్ ఉంటాయేమో, అంత మంచి డైలాగ్స్ ఇవి. నిజంగా ఎంత బాగా చెప్పారు. మీరు చుట్టూ ఉంటే, మీరు ఒక 10 మంది చుట్టూ ఉంటే, ఎగ్జాంపుల్ అనుకోండి, మీరు చుట్టూ ఉంటే ఉష్ణోగ్రత తనకు తానే కొన్ని డిగ్రీలు ఉష్ణోగ్రతని కోల్పోతుంది, తగ్గుతుంది అంటే అర్థం చేసుకోండి. ఎంత హీట్ మూమెంట్ అయినా అలాంటి కామెడీ చేస్తున్నట్టయితే ఆ హీట్ మూమెంట్ మొత్తం తగ్గిపోయి అంత నవ్వులే విరజల్లుతాయి అనే విధంగా అయితే బిగ్ బాస్ చెప్పడం ఉంది. ఎంత వండర్ఫుల్ కదా, ఇలాంటి ఏడ దొరుకుతాయి అసలు, అంత బాగా రాశారు. పొందిన వారికైనా అది సాధ్యం అవుతుందా చెప్పండి, నవ్వుకున్న బలం అదే కదా. ఈ ఇంట్లో కొందరే మీ స్నేహితులైనా అందరూ మీ ఆప్తులే, వారందరూ కూడా నువ్వు పంచేటువంటి ఆ నవ్వే నీకు ఇచ్చినటువంటి బంధువులు అని అయితే చెప్పడం జరిగింది. మీ రింగుల జుట్టు మీ భార్యకి ఎంతో ఇష్టమైనప్పటికీ ఆట మీద ఉన్న ప్రేమ కోసం దానిని త్యాగం చేశారు. ఫ్రెండ్స్కి ఓట్ అప్పీల్ ఫినాలేకి ఓట్ అప్పీల్ ఎంత అవసరమో మీకు తెలిసినప్పటికీ కూడా మీ ఫ్రెండ్కి కూడా ఎంత అవసరమో అని ఆలోచించి ఆ ఓటు అప్పీల్ని కూడా నీ ఫ్రెండ్ కోసం నువ్వు త్యాగం చేశావు. అలా త్యాగం చేయాలంటే కూడా ఎంతో ధైర్యం ఉండాలి అనే విధంగా అయితే బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఓటు అప్పీల్ టైంలో అవినాష్ చేతికి వచ్చిన దాన్ని రోహిణికి వదిలేస్తారు. అది విషయాన్ని ఇక్కడ ఇలాంటి విషయాలు కూడా మీ బిహేవియర్ని బయటికి తెలియజేస్తాయి అనే విధంగా దీంట్లో ఎన్నో రకాలుగా ఇమిడి ఉంటుంది అనమాట, ఎంతో మీనింగ్ ఉంటుంది. ఆ రకంగా అయితే చెప్తున్నాను అనమాట. కొందరు మిమ్మల్ని జస్ట్ కమేడియన్ అన్నా సరే మీరు కుంగిపోకుండా, మీ కామెడీని వారికి రుచించలేకపోయినా సరే మీరు కుంగిపోలేదు, అయినా సరే వాళ్ళ చేత కూడా యు ఆర్ ఏ ఎంటర్టైనర్ అని అయితే అనిపించుకున్నావు అనే విధంగా అయితే అవినాష్ గురించి కూడా చాలా అంటే చాలా గొప్పగా చెప్పడం జరుగుతుంది. ఫైనల్గా చూసినట్లయితే ఓటింగ్లో అసలు అవినాష్కి నబీల్ ఇచ్చేటువంటి ఎవిక్షన్ షీల్డ్ కావచ్చు, కొన్ని వాళ్ళ మధ్య జరిగేటువంటి సన్నివేశాలు కూడా
ఈ ఏవీలో ఇవ్వడం జరిగింది. అవి చూసినప్పుడు అనిపిస్తుంది, అరే అవినాష్కి వెన్నుదన్నుగా నబీల్ కూడా నిలిచాడేమో అని అనిపిస్తుంది. చూసినప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది మీ అందరికి కూడా. అంటే అక్కడ బాండింగ్స్ అలా ఏర్పడ్డాయి ఆటోమేటిక్గా, ఒకరినొకరిని ఇచ్చిపుచ్చుకోవడం కావచ్చు, అదంతా కూడా. ఫైనల్గా చూస్తే ఈరోజు అవినాష్ ఫైనల్గా కొన్ని మాటలు చెప్తూ అంతా ఏవి అయిపోయిన తర్వాత కూడా బిగ్ బాస్తో ప్రేక్షకులతో మాట్లాడినట్టే తను మాట్లాడతాడు. ఈ బిగ్ బాస్ హౌస్లో నేను బిగ్ బాస్ 4లో వచ్చినప్పుడు అంత ఎంటర్టైన్మెంట్ చేశా, నాగార్జున సార్ కూడా ఎంటర్టైన్ చాలా బాగా చేశావు అవినాష్ అని చెప్పారు. కానీ నేను ఫినాలే వరకు రాలేదు. అప్పుడు ఈసారి కూడా రావడానికి ఎంటర్టైన్మెంట్ని కూడా జనాలు ఆదరిస్తారు, ఎందుకు ఆదరించరు అనే కసితోటి వచ్చా ఈసారి బిగ్ బాస్కి. ఈసారి ఫినాలే వరకు అయితే ఉన్నాను, కానీ కప్పు వస్తుందో రాదో తెలియదు, కానీ జనాలు ఆదరిస్తారు, ఎవరినైనా కావాలంటే ఆదరిస్తారు. కమిడియను, హీరో ఇలా ఏమి చూడరు వాళ్ళు. వాళ్ళకి మనం ఎంత వాళ్ళని ఎంటర్టైన్ చేయగలిగితే అంతగా మనల్ని ఆదరిస్తారు అనే విధంగా కొన్ని పదాలు. నాకు గొడవలు పెట్టడం రాదు బిగ్ బాస్, కొట్టుకోవడం తెలియదు, పుల్లలు పెట్టడం తెలియదు, నాకు నవ్వించడం మాత్రమే తెలుసు అనే విధంగా అయితే తను చాలా ఎమోషనల్ అవుతూ కూడా ఆ పదాలు చెప్తాడు. ఈ రకంగా అయితే ఈరోజు గౌతమ్ అండ్ అవినాష్కి సంబంధించిన ఏవీస్ అయితే రావడం జరిగింది. ఫైనల్ ఓటింగ్ 1 డే మాత్రమే ఉంది, జాగ్రత్తగా ఓట్లు గుద్దేసేయండి. రేపు మీకు ఈరోజు 12 దాటిందంటే మీకు ఎప్పుడు గుర్తుకొస్తుంది, చాలా మంది యూట్యూబ్లో అండ్ ప్రైవేట్ సైట్లో, ఇన్స్టాలో కావచ్చు, వాటన్నిటిలో ఓట్లు వేస్తున్నారు. ఏదో చూస్తారు, చూసే టైంలో అవుపడుతుంది వేస్తారు, కానీ మిస్డ్ కావాల్సి ఎంతమంది ఇవ్వడం లేదు. మీరు ఎంతమంది చూసిన వాళ్ళు ఎంతమంది మీరు ఓట్లు వేయడం లేదు గుర్తుంచుకోండి. ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే వేస్తున్నారు, అటు పోయి ఇన్స్టాలో వేస్తున్నారు. ఇవి చాలా తేడా కొడుతుంది. అఫీషియల్ ఓటింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. మీరు బయట చూసే ఈ యూట్యూబ్లలో వీటిలలో చూసిన ఓటింగే కరెక్ట్ ఏమనుకుంటున్నారు, కానీ జస్ట్ బయట మాత్రమే ఓట్లు వేస్తున్నారు. అఫీషియల్లో మిస్డ్ కాల్స్ మాత్రమే ఎక్కువగా ఇస్తున్నారంట. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో చాలా ఓటింగ్ ఆ స్థాయిలో లేదు అనేదైతే సమాచారం. కానీ అక్కడ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ని ప్రత్యేకంగా ఓపెన్ చేసి మరీ ఓట్లు వేస్తున్న వాళ్ళ సంఖ్య వేరే వాళ్ళకి గట్టిగా పడుతుంది. అర్థం చేసుకోండి, విపరీతంగా అయితే ఓటింగ్ జరుగుతుంది. మీరు ఎవరైతే మీ అభిమాని కంటెస్టెంట్ గెలవాలనుకుంటున్నారో ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే సరిపోదు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో కూడా వెళ్ళి మీరు ఓట్లు వేస్తేనే వాళ్ళు ఇంకా బెటర్ ప్లేస్కి అయితే వస్తారు. ఇప్పటి వరకు మనకు బయట ప్రైవేట్ సైట్స్ ప్రకారం, అన్అఫీషియల్ సైట్స్ ప్రకారం చూసినట్లయితే టాప్లో నిఖిల్ ఓటింగ్ మాత్రమే 45% మీద అయితే ఉంది. ఇటు గౌతమ్ ఓటింగ్ చూసేసరికల్లా 41+ ఓటింగ్ అయితే బయట అన్అఫీషియల్ సైట్స్ ప్రకారం అయితే జరుగుతుంది. కానీ గౌతమ్ చాలా ఫస్ట్ రోజు చూస్తే 26% ఉన్నటువంటి గౌతమ్ ఓటింగ్ ఈ రోజు కనుక ఈ టైం వరకు కనుక చెక్ చేస్తే గౌతమ్ ఓటింగ్ 41% మీద ఉంది. ఒక 4% మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంది గౌతమ్కి అండ్ నిఖిల్కి. దాన్ని రేపు ఒక్కరోజు టైం ఉంది అన్అఫీషియల్ సైట్స్లో ప్రకారం అయితే. కానీ అక్కడ బిగ్ బాస్ హౌస్లో మాత్రం చాలా టైట్ క్లోజ్గా అయితే ఓటింగ్ జరుగుతుందని అయితే తెలుస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే చాలా మంది మిస్డ్ కాల్ చేస్తున్నారు, కానీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఒక రకమైన కంటెస్టెంట్కు మాత్రమే ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు. మిస్డ్ కాల్ ఇచ్చేంత ఓపిక ఉన్న వాళ్ళు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్కి వెళ్ళి ఓట్లు వేయడం లేదు. అది వేరే స్టేట్ నుంచి అయినా కావచ్చు, ఎక్కడి నుంచి అయినా కావచ్చు, మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిస్డ్ కాల్ ఇవ్వండి, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో కూడా గట్టిగా అయితే ఓట్లు వేస్తున్నారంట. ఇది ఉన్నటువంటి సమాచారం. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకైతే కొద్దిగా మిస్డ్ కాల్స్ వస్తున్నాయి అంట ఎక్కువగానే. ఈ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో కాస్త తగ్గుతుంది వాళ్ళకి ఓటింగ్ అనేది అయితే సమాచారం. కాబట్టి మీరు అర్థమైందే అనుకుంటున్నా, మీరైతే గట్టిగా ఎట్టి పరిశ్రమ మర్చిపోబాకండి, మిస్డ్ కాల్స్ ఇవ్వండి. అదేవిధంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో కూడా ఓటు వెయ్యండి. 100% మీరు అనుకున్న కంటెస్టెంట్ చాలా దగ్గరగా ఉన్నాడు అఫీషియల్ సైట్లలో అనేది సమాచారం. మీరు గట్టిగా కుదిరితే రేపు ఒక్కరోజు కూడా ఖచ్చితంగా మార్పులు చేంజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అర్థం చేసుకొని గుద్దేయండి. ఇంకొక్కరోజే ఉంది, ఈ సీజన్ ఇంతటితోటైతే క్లోజ్ అవుతుంది. ఇంకొకటి, బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ అయితే ఫిబ్రవరి మిడ్ వీక్లో స్టార్ట్ అవుతుంది అనేది అయితే సమాచారం. అధికారికంగా మేబీ సండే రోజు నాకు చెప్పే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇంకా ప్రేరణకు సంబంధిస్తే ప్రేరణ ఆల్మోస్ట్ 3rd ప్లేస్లోనే కొనసాగుతుంది. నబీల్ ఓటింగ్ అండ్ అవినాష్ ఓటింగ్ కూడా మంచిగానే జరుగుతుంది కాన్స్టెంట్గా. వాళ్ళు ఇంకా
ఆడియన్స్ కూడా ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒకరు టఫ్ పోటీ ఇస్తున్నారు కాబట్టి ఇక అతనికే వేద్దాంలే అనే సిచ్యువేషన్లో కన్వర్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళు గట్టిగా పోటీ ఇస్తున్నారు. ఎవరో మా ఓడు అనుకున్న వాళ్ళు అంటే మనోని గెలిపించుకుందాంలే, సరే వీళ్ళు ఎట్లాగే వెనకనే ఉన్నారు కదా అని కూడా అనుకొని వాళ్ళకి కొద్దిగా ఓటింగ్ జరుగుతుంది. కానీ వాళ్ళ ఏవీస్ మాత్రం ఎక్స్ట్రాడినరీ, మామూలుగా లేవు. నబిల్ ఏవి కావచ్చు, అవినాష్ ఏవి కావచ్చు, మీరు అసలు చాలా అంటే ఎవరిది కూడా ఎవరికి తక్కువ, నిఖిల్కి గౌతమ్కి ప్రేరణ అని ఇట్లానే ఎవరు లేదు. అందరిది కూడా అవినాష్ది, నబీల్ది, ప్రేరణది, గౌతమ్ది, నిఖిల్ మామూలుగా లేదు. ఏవీలు వాళ్ళకి ఎంత అవకాశం దొరికితే అంత మంచిగా ఏవీస్ అయితే ప్రిపేర్ చేశారు. అసలు ఎడిటింగ్ ఎవరు చేశారో కానీ హ్యాట్సాప్ చెప్పాలి వాళ్ళకి, అంత బాగా చేశారు. ఎంత బాగుందంటే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేంత విధంగా అంత బాగా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ బిగ్ బాస్, ఇంత మంచి ఏవీస్ మీరు మన టాప్ 5 కంటెస్టెంట్స్కి ఇచ్చినందుకు అని నా తరపు నుంచి కూడా థ్యాంక్ యూ చెప్తున్నా. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మరో కొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా. ఓట్లు మాత్రం గుర్తుంచుకోండి, ఓన్లీ మిస్డ్ కాల్ కాదు, Disney+ Hotstarలో కూడా ఓటు వేయాలి. ఓకే, థ్యాంక్ యూ.